దేవుని నా మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారం ఈ విధంగా మనందరం దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన అద్వితీయ నామాన్ని, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించే గొప్ప భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాతి దేవుడు దయచేసినందుకు ఒకసారి ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్న వాగ్దానం 34వ కీర్తన 15వ వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, బలపరచబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే భక్తుల మీద ఉంటుంది, దేవుని యొక్క బిడ్డల మీద ఉంటుంది, దేవుని యొక్క విశ్వాసుల మీద ఉంటుంది, దేవుని సన్నిధికి వచ్చిన వారి మీద ఉంటుంది, దేవుని స్తుతించిన వారి మీద ఉంటుంది, దేవుని ఆరాధించిన వారి మీద ఉంటుంది, దేవునికి ప్రార్థన చేసిన వారి మీద ఉంటుంది, దేవుని అనునిత్యము ధ్యానించే వారి మీద ఉంటుంది. యేసయ్యనే తమకు దేవుడిగా గల జనుల మీద దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడూ ఉంటుంది. అదే ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన బిడ్డల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క కృపా కనికరము, ఆయన కనుదృష్టి, ఆయన దక్షిణ హస్తము మన మీద లేకుండా ఉన్న ఎడల ఖచ్చితంగా మనం ఏమైపోవారమో మనకే తెలిసేది కదా. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క కృపా కనికరము, ఆయన కనుదృష్టి, దక్షిణ హస్తము మన మీద ఉంది కనుకే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, దేవుని సన్నిధికి రాగలిగాము, సహవాసంలో ఎదగబడుచు ఉన్నాము. దేవుని యొక్క కనుదృష్టి తన బిడ్డల మీద ఉంటుంది. దేవుని యొక్క కనుదృష్టి ఉన్నప్పుడు మన అవసరతలన్నీ ఆయనకి తెలుస్తాయి, అంతే కదండి. మన అక్కర్లన్నీ ఆయనకి తెలుస్తాయి. అంటే ఏ కొదువ లేకుండా దేవుడు చూస్తాడు, ఎందుకంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా నీకు అక్కర ఉన్నాయని నాకు తెలుసు. దేవుని కనుదృష్టి నీతిమంతుల మీద లేదా దేవుని యొక్క బిడ్డల మీద ఉంటుంది. ఆయన యొక్క చెవులు వారి మొరలకు ఒగ్గి ఉంటాయి. కానీ నీ అక్కర ఖచ్చితంగా దేవునికి తెలుసో లేదో యేసయ్య చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో దేవుడే, యేసయ్యే చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్, హల్లెలూయా. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి అందరూ కలిసి నాతో చెప్పండి, మన అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. నీకు ఏది అవసరం అది ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు తండ్రిని అడగక మునిపే మీ అక్కర నాకు తెలుసు అని చెప్తున్న దేవాతి దేవుడు ఖచ్చితంగా మనకి అక్కర్లన్నీ తీర్చునుగాక. ఆమేన్ చెప్పాలి గట్టిగా. విశ్వసించి అందరు కలిసి చెప్పండి ఈ వాక్యం. మీరు తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో యేసయ్య ఎరుగును. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి తెలుసు నీ అక్కరేంటో తెలుసు, నీ అవసరత ఏంటో తెలుసు, నీకేం అవసరమో దేవునికి తెలుసు. ఎందుకనంటే ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీద ఉంటుంది. యెహోవా భక్తుల మీద, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన చెవులు వారి మొరలో ఒగ్గుతూ ఉంటాయి. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నా కుమార్తె, నీ అక్కర నాకు తెలుసు. ఆమేన్ చెప్పు గట్టిగా. నీ అవసరం నాకు తెలుసు. యేసయ్య మన అక్కరలు తీర్చే దేవుడు, మన అవసరాలను తీర్చే దేవుడు, మనకి ఏది అవసరమో అది సమకూర్చే దేవుడు, మనకి ఇచ్చే దేవుడు. ఖచ్చితంగా మనము మొర పెడతాం గనక మన మొరలు దేవుడు ఆలకిస్తాడు. అదే వాక్యాన్ని 9వ వచనంలో చూడగలము. యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు ఉండదు. మీ అక్కర్లన్నీ నాకు తెలుసు కనుక మీకేది కొదువు ఉండదని ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని యందు భయము, దేవుని యందు భక్తి ఉంచాలా. నీ అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడు. మీరు తండ్రిని అడగక మునిపే మీకేం అవసరమో మీ అక్కర్లన్నీ నాకు తెలుసు అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఎలా తెలుసు అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు గనక. దేవునికి ఎలా తెలుసు అంటే నువ్వు ఎప్పుడు మొర పెడుతూ ఉంటావు గనక. అందుకే ఆయన చెవులు ఏవైపు ఉన్నాయంటండి, వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. కనుదృష్టి నీ మీద ఉంచడం మాత్రమే కాదు, నీ యొక్క మొర వింటాడు, నీ అక్కర తీరుస్తాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునికి నువ్వు మొర పెడతా ఉండాలా, దేవుని సన్నిధికి వస్తూ ఉండాలా, సహవాసంలో ఎదగబడుతూ ఉండాలా, ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలా, దేవుని అన్నిత్యం ధ్యానిస్తూ ఉండాలా, స్తుతిస్తూ ఉండాలా, ఆరాధిస్తూ ఉండాలా. అప్పుడు ఖచ్చితంగా నీ అక్కర తీరుస్తా అని దేవుడు వాగ్దానం. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మొర పెట్టాలా.
ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. అంటే ఎవరు మొర పెడతారో వాళ్ళ వైపు దేవుడు పెట్టేస్తాడు. అంటే దేవుని చెవి ఎప్పుడు నీ వైపు ఉంటుంది. ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన చెవులు నీ మొరలకు ఒక్కడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ నువ్వు ఏం చేయాలా చెప్పాలి, నువ్వు మొరపెట్టాలి. దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు ఖచ్చితంగా నన్ను చూస్తూ ఉన్నాడు కదా, ఆయన సృష్టించిన దేవుడు సెలవిస్తున్నాడు. నా ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఫస్ట్ నా కన్ను దృష్టి నీ మీద ఉంటుంది. నా చెవులు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి, మొరపెట్టాలా, ఆయన సన్నిధిలో గోజాడాలా, అంగలార్చాలా. ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె, నీ అక్కర నేను ఎరిగి ఉన్నాను. నువ్వు మొరపెట్టక ముందే, తండ్రిని అడగక ముందే నీ యొక్క అక్కర నాకు తెలుసు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ అవసరం కోసం దేవుని సన్నిధికి వచ్చావో, ఏ అక్కర కోసం దేవుని సన్నిధికి వచ్చావో, ఖచ్చితంగా ఏమీ కొదువ లేకుండా దేవుడు నీ ఖచ్చితంగా నీ సమస్త అవసరాలు తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమె. హల్లెలూయా. ఇదే కీర్తనలో 10వ వచనంలో తెలియచేస్తున్నాడు ఆయన యొక్క శక్తి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమె. హల్లెలూయా. జంతువుల్లో అడవికి రాజు ఎవరండి? సింహం. సో దానికి దాని పిల్లలకైనా ఆకలి ఉంటుందంట. కానీ తన యందు భయభక్తులు గల వారికి, తనకు మొక్కిన వారికి, తనను ఆశ్రయించిన వారికి, యేసయ్యను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదని ఈరోజు సెలవిస్తున్నాడు. ఆమె చెప్పగట్టుగా యేసయ్య మన అక్కరలన్నీ ఎరిగిన దేవుడు. కానీ ప్రార్థించాలా, తన కను దృష్టి మన మీదే ఉంటుంది కనుక నువ్వు ప్రార్థించాలా, నీతిగా జీవించాలా, సన్నిధికి వస్తూ ఉండాలా. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు నువ్వు సన్నిధికి రావటము. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు మొరపెడుతున్నావు లేదు కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన చెవులు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, ఏం ప్రార్థన చేస్తున్నా కుమార్తె. అందుకే సెలవిస్తున్నాడు, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యేసయ్య సమీపం. అది నువ్వు మొరపెడుతున్నావు లేదో, దేవుని సన్నిధికి వచ్చి కాలం గడిపి వెళ్ళిపోతున్నావు లేదో, టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నావు లేదో దేవునికి తెలుసు. ఏది ఏమైనప్పటికీ మన దేవుడు అక్కరలు ఎరిగిన దేవుడు. ఆమె చెప్పు గట్టిగా ఆమె. హల్లెలూయా. కానీ దేవునికి ఏం చేయాలంటే నువ్వు మొరపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు సమస్త అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఈ వాక్యం చూద్దాము. 34వ కీర్తన 6వ వచనంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిట్లో నుండి అతని రక్షించును. అక్కరలు ఎరిగిన దేవుడికి నువ్వు తెలియచేసుకోవాలి. దేన స్థితిలో ఉన్న నువ్వేం చేయాలో తెలుసా? మొరపెట్టాలి, అంగలార్చాలి, ఏడవాలి, గోజాడాలి, సన్నిధికి రావాలి, సహవాసంలో నీ యొక్క స్థితిని దేవునికి తెలియచేయాలి. ఈ దీనుడు మొరపెట్టగా ఆలకిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చెవులు వారి మొరలకి ఒగ్గి ఉన్నాయి కనుక ఆలకిస్తాడు. ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంది కనుక ఆలకిస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని మర్చిపోతే మటుకు ఆలకించడు. దేన స్థితిలో ఉన్న వాళ్ళందరూ మనందరూ ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. అప్పుడు అతని శ్రమలన్నింటిలోనే అతను రక్షించును. ఏ శ్రమ అయినా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ శోధన అయినా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే రక్షిస్తాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమె. హల్లెలూయా. ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నావో నిన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మొరపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అని ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇదే కీర్తనలో 34వ కీర్తన 4వ వచనంలో భక్తుడి విధంగా సెలవిస్తూ, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. దేవుణ్ణి అడగాల, విచారించాలా, దేవుని యొద్ద ప్రార్థించాలా. అప్పుడు నీకు కలిగిన భయములన్నీ ఏం చేస్తాడంట? తొలగిస్తాడు, తప్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుల్లో భయం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పలేము. ప్రతి ఒక్కరికి భయమే. వ్యాపారం గురించి అభివృద్ధి పొందుతామా లేదా అనే భయం, పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దనే భయం, కుటుంబంలో కలతల వల్ల భయం, లేదా మెడికేషన్ హాస్పిటల్ యొక్క బిల్లు కట్టాలంటే భయం. అన్ని భయాలు మన జీవితాల్లో ఉంటాయి. మీలో భయం అనేది లేదు. దేని గురించి నేను విచారించను, దేని గురించి నేను బాధపడను అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తమంటే చాలా కష్టం. ఎందుకంటే విద్యార్థులు చదువు నుంచి భయపడుతూ ఉంటారు, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు, అనారోగ్యంగా ఉన్నవాడు తన ఆరోగ్యం గురించి భయపడుతూ ఉంటాడు. ఏదో ఒక భయం మన జీవితంలో వెంటాడుతూ ఉంటుంది. కానీ దేవుని అడగాల, దేవుని యొద్ద విచారణ చేయాలా, దేవునికి మొరపెట్టాలా, దేవునికి మొక్కుకోవాలా. అప్పుడు నీ భయాలన్నీ, నాకు కలిగిన భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు. ఈ మాట చెప్పగలే శక్తి ఉండాలి నీకు, ఆ ధైర్యం ఉండాలా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పండి. నేను యేసయ్యనొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి యేసయ్య నన్ను తప్పించెను. ఆమె చెప్పు గట్టిగా. నీకు ఏ భయం ఉన్నా,
దేని గురించి భయపడుతున్నావా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ భయం నుంచి నీకు విడుదల. ఆమేన్ చెప్పు గట్టిగా. యేసయ్య సెలవిస్తున్నాడు, దేని గురించైనా భయం అవ్వచ్చు. స్నేహితులు మోసం చేస్తారనే భయమేమో, మోసం చేసేసారనే భయమేమో, ఏ భయాలైనా మన జీవితంలో ఖచ్చితంగా బలపరుస్తానని ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నీ అక్కర తీరుస్తానని సెలవిస్తున్నాడు. యేసయ్య మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు కనుక ఖచ్చితంగా నీ భయాన్ని కూడా దేవుడు దూరం చేస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క కన్ను దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన చెవులు నీ మొరలకు ఒగ్గి ఉంటాయి, కానీ నువ్వు మొరపెట్టాలనేదే. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఆయన సిద్ధం దేనికోసం? ఆలకించడానికి. నువ్వు సిద్ధమా దేనికోసం? ప్రార్థన చేయడానికి. ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తాం కానీ ప్రార్థన చేయటం చాలా ఇబ్బంది. సహవాసానికి వస్తాం కానీ ప్రార్థన చేయటం చాలా కష్టం. ప్రార్థన చేయటం రాదు, అది ఒప్పుకోము. ప్రార్థన చేయము, అది ఒప్పుకోము. కానీ దేని గురించి పోరాడతాం? దేవుడు నాకు కార్యం చేయట్లేదు, దాని గురించి పోరాడతాం. నువ్వు పోరాడేది సత్యమే, నిత్యం కరెక్ట్గానే చేస్తున్నావు, కానీ నీ దేవుని సన్నిధిలో మొరపెట్టాలి కదా. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి కదా. సంఘం గురించి, సంఘ అభివృద్ధి గురించి, నీ అవసరాల గురించి, విశ్వాస గురించి, ప్రతి ఒక్క విశ్వాస గురించి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు, అది వేరే విషయం. మరి నీ పరిస్థితి ఏంటి? నిన్ను దేవునికి వ్యక్తపరచుకునే స్థితి ఉందా లేదా? నీ అవసరాలు దేవునికి తెలియజేసుకునే స్థితి ఉందా లేదా? అసలు దేవుని కోసం ప్రార్థించే సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావా లేదా? ఇది దేవుడు నిన్నే అడుగుతున్నాడు. నీ ఇంటిలో కానీ, దేవుని సన్నిధికి వచ్చి కానీ నీ యొక్క స్థితిని దేవునికి తెలియచేయడానికి ప్రార్థనకి సమయాన్ని కేటాయిస్తున్నావా లేదా? చాలా కష్టం ఈ రోజుల్లో ప్రార్థన చేయటానికి, లేదా నీ అవసరాలు దేవునికి తెలియచేయడానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. ఈరోజు మనం మాట్లాడుకున్నాము, యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, మన దేవుడు అక్కర్లెరిగిన దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం మరొకసారి చదవండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మన సమస్త అవసరాలు, సమస్త అక్కరలు, మనకు కావాల్సినవన్నీ తండ్రికి తెలుసు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే, అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత అబ్రహాము మమ్రే వృక్షం కింద సింధూర వనములో ఎండవేళ అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు, కనిపించాడు. ముగ్గురు మనుషులుగా దేవుడే అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుడు వస్తూ ఉన్నాడో, అబ్రహాము దాదాపుగా 100 సంవత్సరాలు అయినప్పటికీ అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి సాష్టాంగపడి, ఆయన్ని దాటిపోవద్దు దేవా, ఖచ్చితంగా నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళు అని అబ్రహాము మొక్కున్నాడు. అబ్రహాము యొక్క కోరిక తీర్చడం దేవుని యొక్క చిత్తము గనక వెంటనే అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించాడు, తిన్నాడు. అంతే. అబ్రహాము మాత్రం అక్కడ భోంచేసి ఎల్లో అని అడిగాడు, కానీ అబ్రహాము మాత్రం నాకు అవసరాలు తీర్చమని అడగలేదు. మన దేవుడు ఏం తెలిసిన దేవుడు? ఇప్పుడే చెప్పుకున్నా, చెప్పాలి. అక్కరలు ఎరిగిన దేవుడు యేసయ్య. అందుకే వెంటనే శారమ్మ ఎక్కడని అడిగాడు, గుడారంలో ఉందని చెప్తే అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. అబ్రహాము జీవితంలో ఒకే ఒక అక్కర ఉంది, అబ్రహాము జీవితంలో ఒకే ఒక కోరిక ఉంది, అబ్రహాము జీవితంలో ఒకే ఒక సమస్య ఉంది. అబ్రహాము జీవితంలో దేవుడు ఇవ్వాల్సిందే ఒకే ఒక కోరిక తీర్చబడాల్సి ఉంది. అబ్రహాము ఏం అడగలా, ఆయనకి ఆతిథ్యం ఇచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇల్లు విడిచే సమయానికి దేవుడు ఈ విధంగా వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. ఇదిగో మీదటికి ఈ కాలం నేను నిశ్చయముగా మరలా వస్తా, శారా వల్ల కుమారుడు ఉంటాడు అని దేవుడు ఏం తీర్చాడు తెలుసా? ఏం చెప్తూ ఉన్నాడు తెలుసా? అబ్రహాముకున్న ఒకే ఒక అక్కర తీర్చాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. మన దేవుడు యేసయ్య అక్కరలు ఎరిగిన దేవుడు, అక్కర తీర్చే దేవుడు. ఆ వాక్యం చూద్దాము. 18వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండము. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఉన్న ఒకే ఒక లోటు, అబ్రహాము జీవితంలో తీర్చబడాల్సిన ఒకే ఒక కోరిక, అబ్రహాము జీవితంలో ఒకే ఒక మేజర్ నెససరీ. మన జీవితాల్లో కూడా ఏదైనా అవసరం ఉందంటే మొట్టమొదటిగా మేజర్ ఒకటి ఉంటుంది కదండి, పెద్దది ఒక ఉంటుంది కోరిక. దాదాపుగా అడిగితే అప్పుల భారం తీరాలని చాలా మంది చెప్తాడు, వాళ్ళ జీవితంలో అది మేజరు. గర్భఫలం కోసం అండి చెప్తూ ఉంటారు, అది వాళ్ళ జీవితంలో మేజరు. ఉద్యోగం కోసమే కదా జీవితంలో, నా కుమారుడికి ఉద్యోగమే కావాలి దేవా అని అంటారు, పెద్ద అవసరత వాళ్ళ జీవితంలో.
సో ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీ అక్కర నాకు తెలుసు. అబ్రహాము జీవితంలో తన జీవితంలో తీర్చబడాల్సిన కోరిక ఏంటంటే దేవుడే సెలవిస్తున్నాడు, ఇదిగో నీకు అవసరం ఇది, అది నాకు తెలుసు అని సెలవిస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఇగో ఈ కాలంలో ఖచ్చితంగా నేను వస్తాను. ఏ సమయంలో ఈ రోజు వచ్చానో అదే సమయానికి నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. అప్పుడు శారా నీ జీవితంలో ఏ లోటుతో ఉన్నావో అది కలిగి ఉంటుందని సెలవిస్తూ ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. శారా ఒళ్ళో కుమారుడు ఉంటాడని ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాడు. చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. వారసుడిని ఇస్తానని కూడా తెలియజేస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. ఈ రోజుల్లో నీ జీవితంలో కూడా ఏ అవసరత ఉన్నా, ఏ అక్కరత ఉన్నా దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, ఇదిగో నా కుమార్తె, నీ అవసరం నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు మొరపెడితే జవాబు నేను ఇవ్వకుండా ఉండని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. దేవుడు చెప్పిన ఆ వాగ్దానము ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఏ కాలంలో నేను వస్తాను, ఏ కాలంలో నువ్వు ఖచ్చితంగా కుమారుని ఎత్తుకుంటావని తెలియజేశాడో అదే సమయానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వటం కూడా మనం చూడగలం. ఆ వాక్యం చూద్దాము. ఆదికాండము 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించును. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలోనే దేవుడు చెప్పిన వాగ్దానం ఏది నిరర్థకము కానేరదు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం వింటున్న నీతో కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ఖచ్చితంగా దేవుడు చెప్పిన దాని ప్రకారమే, ఆ నిర్ణయ కాలంలోనే, ఆ ప్రకారమే ఆయన ఇచ్చిన మాట చప్పున నెరవేర్చబడింది. ఆమె ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన మాట ఈరోజు నీతో కూడా సెలవిస్తూ ఉన్నాడు. నీ అవసరత ఏదైనప్పటికీ నేను మాటిస్తున్నాను, అది ఖచ్చితంగా తీస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. మన దేవుడు అక్కరలు ఎరిగిన దేవుడు కనుక ఇశ్రాయేలీయులందరూ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడికి వాళ్ళ అక్కర తెలుసు. ఏంటండి? వారు విడుదల పొందుకోవాలి, వాళ్ళు వాగ్దాన దేశం చేరుకోవాలి. అందుకే వాళ్ళ మూలుగులు విని దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? మోషేని ఎన్నుకున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. మోషే ద్వారా అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు వాళ్ళకు చూయించుకుంటా, దేవుని యొక్క సర్వశక్తిని వాళ్ళు కనుగొనుకుంటా దేవుడు అరణ్య మార్గంలో వాళ్ళందరినీ నడిపించింది, అద్భుత రీతిలో నడిపించారు. అది మొట్టమొదటిగా ఆ నదిని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఖచ్చితంగా నడి సముద్రంలో రహదారి నిర్మించిన గొప్ప దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, అరణ్యములో సమస్త అవసరాలు తీర్చుకుంటా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము చెప్పలేదు, కానీ ఎవరు చెప్పారు నీకు అక్కర ఉందని? చెప్పాలి. దేవుడే చెప్పాడు, నీ అక్కర ఇది, అది నేను తీరుస్తాను, నీ అవసరత ఇది అని నేను తీరుస్తానని. అదేవిధంగా ఇశ్రాయేలీయులందరూ వాగ్దాన దేశం చేరుకునే సమయంలో అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి సమస్త అక్కరలు తీర్చుకుంటా వాళ్ళకి వాగ్దానం దేశం చేర్చాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. 40 సంవత్సరాలు మిమ్మల్ని అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళారు, మీ బట్టలు ఒంటి మీద పాతవి అవలేదు, మీ చెప్పులు మీ కాళ్లకు పాతవి అవలేదు. ఆమేన్ హల్లెలూయా. ఆ విధంగా కంటికి రెప్పలా కాచుకుంటూ వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఆహారం అయితే దేవదూతలు తినే ఆహారం స్వయంగా దేవుడే దయచేసేసాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. మన్నాను, దేవదూతలు తినే ఆహారమైన మన్నాను తన భక్తుల కోసం దేవుడు కురిపించాడు. అది దేవుని యొక్క శక్తి. వాళ్ళ అవసరత దేవుడికి తెలుసు. ఇంకొక వాక్యం ఇదే చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో కూడా దేవుడు అదే సెలవిస్తూ ఉన్నాడు. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని. ఆమె చెప్పు గట్టిగా. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఆమేన్ హల్లెలూయా. 40 సంవత్సరాలు మీరు ఏం చేస్తూ ఉన్నారండి? నడుస్తూనే ఉన్నారు. అందుకే దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూడండి, సెంటర్ నుంచి ఇంటికి రాగానే ఏం చేస్తుంది తెలుసా? 1 గంట రెస్ట్. ఎందుకు? కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయండి బాబు అని చెబుతారు. నడవలేము మేము అంత దూరం అంటూ ఉంటారు. 40 సంవత్సరాలు వారు నడిచారు. 40 సంవత్సరాలు డే టైంలో మాత్రమే నడవలేదండోయ్. వాళ్ళు పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందుండి నడిపించాడు. ఆమె చెప్పగడిగా. అంటే వాళ్ళు పగలు నడిచారు, రాత్రి నడిచారు. తింటాం నడవటమే. ఎందుకనంటే తినేది వాళ్ళు ఏం వండుకోవాల్సిన అవసరం లేదు కదా. సో
వాళ్ళు ఏరుకోవటం, తెచ్చుకోవటం, తినటం, మళ్ళీ వెంటనే వీళ్ళ ప్రయాణానికి అక్కడ చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణం ఎప్పటికీ ఆగలేదు. కానీ వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలంటా చిరిగిపోలేదు, చీకిపోలేదు, నాశనం అవ్వలేదు. వాళ్ళ యొక్క చెప్పులు ఏమవలేదు, దుమ్ము కొట్టుకుపోలేదు. అంత మాత్రమే కాదు, ఎన్ని వేల కిలోమీటర్లు నడుస్తూ ఉన్నప్పటికీ కాళ్ళు వాసిపోలేదంట. ఆమె చెప్పు గట్టిగా. వాళ్ళ అవసరాలు దేవుడు తీరుస్తాడు కనుక, యేసయ్య మన అక్కర్లు నెరిగిన దేవుడు కనుక వాళ్ళకి ఏది అవసరమో అదే సమకూర్చాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకేది అవసరమో, ఏది నీకు అక్కరగా ఉన్నదో అది ఖచ్చితంగా నువ్వు పొందుకోకుండా ఉండవు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చితనని అతనికి తెలియజేయగా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ సందర్భం ఎక్కడంటే ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆహాబు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఆహాబు దగ్గరికి ఏలియా వెళ్ళాడు. ఇదిగో రాబో దినాల్లో భూమి మీద మంచు కానీ వర్షం కానీ కురవదు అని దేవుడు నాతో సెలవిచ్చాడు. నేను నీకు చెప్పేస్తున్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క భక్తుడు ప్రవచించిన ఆ ప్రవచనం దేవుడిని ఖచ్చితంగా నెరవేరుస్తారు కనుక ఆ దేశంలో భూమి మీద మంచు కానీ వర్షం కానీ కురవట్లేదు. అయితే దేవుడు తన భక్తుల అక్కరలు ఎరిగిన దేవుడు కనుక తన భక్తుడికి ఏది అవసరమో దాన్ని సమకూర్చేశాడంట ముందే. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. తన భక్తుడిని పోషించుకోవడం దేవుడికి తెలుసు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. తన భక్తుడైన నీతో, విశ్వాసమైన నీతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను నేను పోషించుకోవడం నాకు తెలుసు, నిన్ను నీకు అభివృద్ధి చేయడం నాకు తెలుసు, నీ అక్కర్లని నాకు తెలుసు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నీ సమస్త అవసరాలు దేవుడు తీర్చబోతున్నాడు. ఆమె చెప్పగలిగా. భక్తుడు అక్కడ చెప్పేశాడు, దేవుడిచ్చిన మాట చెప్పేశాడు రాజుతో. కానీ భక్తుడు బతికించుకోవడానికి దేవుడు ఒక సైన్యాన్ని సిద్ధం చేశాడంట. ఆమె చెప్పగలిగా. ఆమేన్, హల్లెలూయా. నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చితిని, నీ అక్కర నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఏ విధంగా పోషించుకోవడమో నాకు తెలుసు. అందుకే నిన్ను ప్రాణాలతో ఉంచడానికి, నువ్వు చెప్పిన వాగ్దానము, నువ్వు చెప్పిన ఆ ప్రవచనం నెరవేర్చడం నువ్వు చూడాలి కనుక నువ్వు బ్రతికుండాలని తన భక్తుని పోషించుకోవడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? చెప్పాలి. కాకులకి ఆజ్ఞ ఇచ్చానని చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అవసరం తీర్చడానికి ఒక మార్గాన్ని నేను సిద్ధం చేశాను. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన సమస్త అవసరాలు ఎరిగిన దేవుడు, మన సమస్త అక్కరలు తీర్చే దేవుడు. ఖచ్చితంగా నిన్ను కూడా దేవుడు పోషిస్తానని చెప్తున్నాడు. దేవుడిని వాగ్దానం చేస్తున్నాడు. నీ సమస్త అవసరాలు నేను ఖచ్చితంగా చెయ్యకుండా ఉన్నాను ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించి మరి ఒకసారి ఈ వాక్యం నాతో అందరు కలిసి చెప్పండి. మీరు యేసయ్యను అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్, హల్లెలూయా. నీ సమస్త అవసరాలు దేవుడు తెలుసు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు తెలియచేయి దేవునికి. ఇదిగో నీ అక్కర నాకు తెలుసు, నీకేది అవసరమో నాకు తెలుసు, అబ్రహాముకి ఏది అక్కరగా ఉందో నాకు తెలుసు. అందుకే నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఖచ్చితంగా వాళ్ళని దీవించాను. ఇదిగో మేదడికి మరలా వస్తాను, సారా వాళ్ళ కుమారుడు ఉంటాడని వాగ్దానం చేశాడు. అదే ఏలియా అక్కర కూడా దేవునికి తెలుసు. ఇదిగో నువ్వైతే ప్రవచించావు కానీ నిన్ను బ్రతికించుకోవడానికి నేను కాకులకు ఆహారం తెమ్మని నీకు సిద్ధం చేశానని చెప్పాడు దేవుడు. సమస్త అవసరాలు ఎరిగిన దేవుడు. అదే విధంగా ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గిపోతుంటే వాళ్ళ అవసరతలు తెలుసుకుని కనుక మోషేని ఎన్నుకుని అనేక అద్భుతాలు వాళ్ళ జీవితంలో చూసేటట్లు చేశాడు. అనేక ఆశ్చర్య కార్యాలు వాళ్ళ కంటితో చూసేటట్లు దేవుడు చేశాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పు, మొరపెట్టు, నాకు మొరపెట్టు వారికి, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, వారి చెవులకు వగ్గి ఉన్నవి అని తెలియజేస్తున్నాడు. మొరపెట్టు, నువ్వు మొరపెట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు దాకా మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో నా కుమారుని నీ అవసరం ఏంటో నాకు తెలుసు, నా కుమార్తె నీ అవసరం ఏంటో నాకు తెలుసు, అక్క నీ అవసరం దేవునికి తెలుసు అని సెలవిచ్చి ఉన్నారు ప్రభు. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మీకేమిచ్చి మీ రుణం తెచ్చుకోలేము. ఖచ్చితంగా మా సమస్త అవసరాలు ఎరిగిన దేవా మీకు వందనాలు. మొరపెడితే చాలు, నీ చెవులు ఖచ్చితంగా వింటాయని మీరు మాట్లాడి ఉన్నారు. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో అబ్రహాము అక్కర మీకు తెలుసు కనుక ఇంటికెళ్ళి మరి వాగ్దానం చేసి ఉన్నారు ప్రభు. మీదటికి ఈ కాలం నేను మరలా వస్తాను, సారావుల్లో కుమారుడు ఉంటాడు వాగ్దానం చేసిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇశ్రాయేలు అందరికీ ఏది అక్కరో విడుదల అవసరం కనుక వాళ్ళు విడుదల చేసి ఉన్నారు. వాళ్ళకి
వాగ్దాన దేశం చేర్చి ఉన్నారు. మీకు వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా ప్రభా, ఏలియా అక్కడ మీకు తెలుసు ప్రభా, ప్రవచించిన ప్రవచనం నెరవేర్చే వరకు మీరు కాచి కాపాడి ఉన్నారు మీ భక్తుడిని. అదేవిధంగా ప్రభా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రభా, ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే విని ఉన్నారో, ఈ వాగ్దానాలని ఎంతమంది ఎరిగి ఉన్నారో, ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో, ఎవరైతే తన మనసులో నిర్ణయించుకున్నారో మిమ్మల్ని ఆశ్రయించాలని, మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని, మిమ్మల్ని నమ్ముకోవాలని ఎంతమంది అయితే అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను. సన్నిధికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను. పేరుని ఎంతమంది అయితే వచ్చారో ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రభా, వాళ్ళ సమస్త అవసరాలు తీర్చమని వేడుకొంటున్నాను ప్రభా. ఈ ప్రార్థన ఖచ్చితంగా ప్రభా, ఈ యొక్క సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. కుంటి పడిపోకుండా కాపాడండి ప్రభా. అనేక మంది ప్రభా దూరం అయిపోతున్నారు, అది జరగకుండా కాపాడండి ప్రభా. అయ్యాక మీ సంఘాన్ని, సంఘ సరిహద్దులు విశాలపరచమని వేడుకొంటున్నాం ప్రభా. ఎంతమంది అయితే సన్నిధికి వస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ రానున్న యేసే నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి.